పోలీసు శాఖ ఉన్నది ప్రజాసేవకే అని చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ హెచ్చరించారు. మెదక్లో జరిగిన ఘర్షణకు కారణమైన ఇరు వర్గాల్లో 45 మందిని గుర్తించామన్నారు. పశువులు తరలిస్తున్నట్లు ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఇరు వర్గాల ఘర్షణలో అమాయకులు నష్టపోయారని ఇలాంటి ఘటనలలో ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఇక్కడ రేపు బక్రీద్ ఉన్నది అండ్ అట్లానే ఇక్కడ అందరూ కూడా ఎవరు ముస్లిం సోదరులంతా కూడా వీళ్ళందరూ ఎవరు సంబంధం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళు. అట్లానే ఇక్కడ మన సాయంత్రం గుడి దగ్గర ఇక్కడ ఉన్నది అదేది పోచమ్మ కూడా వాళ్ళు హిందువులు, వాళ్ళు మామూలు సామాన్య ప్రశాంతత కోరుకునేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరు, వీళ్ళు సామాన్యులందరూ కూడా వీళ్ళు మత సామరస్యం కావాలనుకుంటారు, వీళ్ళంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది ఆడే ఈ నాటకాల్లో ఇదందరూ కూడా దయచేసి మీ అందరూ ఇది గుర్తించాలి. వాళ్ళు ఎవరైనా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అందరినీ వాళ్ళ సంగతి చూస్తాం. చోట్ల పట్టుకుంటున్నాం మరి చెక్ పోస్టులు ఉన్నాయి అని వేస్ట్ అని అంటున్నారు. 100 క్యాటరీలు రోజు పట్టుకుంటున్నాం. మీరు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చెక్ పోస్టులు 100 క్యాటరీలు పట్టుకుంటున్నాం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే పట్టుకుంటున్నాం, ఒరిస్సా నుంచి వచ్చే పట్టుకుంటున్నాం, ఎక్కడికక్కడ చాలా చోట్ల పట్టుకునే ఉన్నాయి. అయినా మేము మీడియాకి ఇవ్వట్లేదు. బులెటిన్లో మరో